అండి, అందరికీ నమస్కారం అండి. ఇదిగోండి, ఇది ఆనపకాయ అండి, పొట్టుతో ఉంది ఆనపకాయ. అలాగండి ఇది అట్టుకండి. మనం ఇది అట్టులా వేసుకోవాలండి. దోశ కాకుండా అట్టు అంటే కొంచెం దలసరి వేసుకుంటాం కదండి. దీనిలో కావాల్సినవి 4 ఎల్లుల్లిపాయ రెబ్బలు వేసానండి. ఇదిగోండి పచ్చిమిర్చి, మేము కారం ఎక్కువ తింటానండి, అందుకని పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాను. అలాగండి గుప్పుడు మినపప్పు, గుప్పుడు బియ్యం నానబెట్టానండి. ఇది మిక్సీ పట్టుకోవాలండి. అల్లం ముక్క, వెల్లుల్లి అన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలండి. అలాగే అండి దీంట్లో ఇదిగోండి కొత్తిమీర వేసానండి. మిక్సీ పట్టుకోవాలండి దీన్ని. ఇదిగోండి మిక్సీ పట్టుకున్నాను కదా, దీన్ని ఇప్పుడు అట్టేసుకున్నామండి. చాలా బాగుంటుందండి, ఇది ఆరోగ్యకరమైందండి. ఇది మన హెల్త్కి చాలా మంచిది. ఆనపకాయ పొట్టుతో మనం వేసుకుంటే దీన్ని సాయంత్రం టైంలోనే ఎక్కువ దీన్ని తినేదండి. స్నాక్స్ కింద పిల్లలకు కూడా వేసి పెట్టచ్చండి. ఇది ఒంటికి ఎంతో మంచిదండి. పొట్టుతో వేసుకునే దానికి ప్రతి దాంట్లో ఒక ఇది ఉంటుంది కదండి, మీకు తెలుసు. ఆనపకాయ గుజ్జుతో పొట్టుతో కలిపి వేసుకుంటారండి, అందరికీ తెలిసింది. చాలామంది వేసుకుంటారండి. ఇది మీకు కూడా తెలిసి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇలా మిక్సీ పట్టుకొని మనం ఇందులో కొత్తిమీర వేసాను కానీ కొంచెం వేసాను, మళ్ళీ కొత్తిమీర సాల్ట్ సరిపోయినంత వేసుకున్నాను. ఇదిగోండి కాలింది, దీన్ని తిరగేసుకోవాలండి. బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇది మీరు కూడా ట్రై చేయండి. దీన్ని మన హెల్త్ కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. ఇది కాదండి, మనం దీన్ని ఇలాగా తీసేసుకోవడమేనండి.